హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17 మరియు 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి, రీసెంట్లీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ కన్సెంట్ టు లాంచ్ డాష్ విత్ లిమిటెడ్ యూజర్ బేస్ అండ్ లో పర్ ట్రాన్సాక్షన్ లిమిట్. రీసెంట్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కింది వాటిలో దేనికి లిమిటెడ్ యూజర్ బేస్ అలాగే లో పర్ ట్రాన్సాక్షన్ లిమిట్తో ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి వాట్సాప్ భీమ్ యూపీఐ బెటా. ప్రస్తుతం వాట్సాప్లో భీమ్ యూపీఐ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం కొరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోనే అన్ని రిటైల్ పేమెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేసేటువంటి అంబ్రిల్లా ఆర్గనైజేషన్. తర్వాత, ఇన్ ఏ ఫస్ట్ ఇన్ ద కంట్రీ విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ బి సెటింగ్ అప్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ని ప్రారంభించబోతోంది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇన్స్టిట్యూట్ని మహారాష్ట్రలో నిర్వహించే మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర సమ్మిట్లో భాగంగా దీన్ని ప్రారంభించబోతున్నారు. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర సమ్మిట్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 18వ రోజున ప్రారంభిస్తాడు. తర్వాత, విచ్ స్టేట్ విల్ హోస్ట్ నెక్స్ట్ మంత్ ఏ మేజర్ నేషనల్ టూరిజం కన్వెన్షన్ విచ్ వాజ్ ఎర్లియర్ ప్లాన్ టు హెల్డ్ ఇన్ చైనా. ఏ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ టూరిజం కన్వెన్షన్ని వచ్చే నెలలో నిర్వహించబోతుంది? ఆ నేషనల్ టూరిజం కన్వెన్షన్ని అంతకుముందు చైనాలో నిర్వహించాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. ఇది 64వ టూరిజం కన్వెన్షన్. దీన్ని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో 7 సార్లు అంతకుముందు నిర్వహించడం జరిగింది. చివరిసారిగా 1988లో నిర్వహించారు. తర్వాత, రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్. రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎఫ్ఐఆర్స్ అలాగే క్రైమ్స్ మరియు క్రిమినల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డిజిటలైజేషన్ చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది. తర్వాత, సుప్రీంకోర్టు డిసైడెడ్ టు ఎగ్జామిన్ ఏ ప్లీ టు బ్యాన్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ లా. ఇట్ ఈస్ పిటిషన్డ్ బై. ఇటీవల సుప్రీంకోర్టు లా ప్రాక్టీస్ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీస్ మరియు ఎమ్మెల్యేస్ని బ్యాన్ చేయాలన్న పిటిషన్ని వేయడం జరిగింది. ఆ పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి అశ్విని కుమార్ ఉపాధ్యాయ. అశ్విని కుమార్ ఉపాధ్యాయ ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21 ప్రకారం ఎమ్మెల్యేస్ మరియు ఎంపీస్ అనేవారు పబ్లిక్ సర్వెంట్స్ కిందికి వస్తారని, ఇలా పబ్లిక్ సర్వెంట్స్ కొంతమందికి లా ప్రాక్టీస్ చేయడం, కొంతమంది పబ్లిక్ సర్వెంట్స్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 15 కింద వయోలేషన్ కిందికి వస్తుందని, దాని ప్రకారం ఎంపీస్ ఎమ్మెల్యేస్ని లా ప్రాక్టీస్ చేయడం నిషేధించాలని సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. దానికి సంబంధించిన బిల్ని సుప్రీంకోర్టు స్వీకరించింది. తర్వాత, రీసెంట్లీ ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ ద అవాయిడెన్స్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ రీసెంట్గా భారతదేశం ఏ దేశంతో చేసుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఇరాన్. ప్రస్తుతం ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రొహానీ భారతదేశ పర్యటనలో రావడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందంతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ ఫిస్కల్ ఎవేషన్ సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. తర్వాత, రీసెంట్లీ కెనడా ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ ఇండియా నేమ్డ్ యాజ్. రీసెంట్గా కెనడా ప్రధాని భారతదేశ పర్యటనకి రావడం జరిగింది. అతని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి జస్టిన్ ట్రూడో. జస్టిన్ ట్రూడో భారతదేశ పర్యటనలో 7 రోజులు భారతదేశంలో ఉండబోతున్నాడు. ఈ 7 రోజుల పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య బయలేటరల్ రిలేషన్స్ అనేవి పెంపొందించడం లక్ష్యంగా ఈ పర్యటన అనేది కొనసాగబోతుంది. అందులో ముఖ్యంగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ మరియు స్పేస్కి సంబంధించిన ముఖ్యమైన కీ ఏరియాస్ మీద ఫోకస్ చేయబోతున్నారు.
తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ డాష్ ఇంజెక్షన్ ఇన్ ఇట్స్ గాంధార్ ఫీల్డ్ టు రికవర్ అన్ ఎక్స్ట్రా 20 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఎక్స్ట్రాగా 20 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని తీసుకోవడం కొరకు గాంధార్ ఫీల్డ్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు ఏ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఇంజెక్టెడ్ ప్రాజెక్ట్. ఇది ఆసియాలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద స్థాయిలో చేపడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇంజెక్టెడ్ ప్రాజెక్ట్. తర్వాత విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2018 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ ఎట్ క్వింగ్డావ్. కింగ్డాలో 2018 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అనేది ఏ దేశంలో నిర్వహించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి చైనా. చివరి సమావేశం జూన్ 2017లో కజకిస్తాన్ రాజధాని అయినటువంటి ఆస్థానాలో నిర్వహించడం జరిగింది. ఆ సమ్మిట్లో భాగంగా భారతదేశం మరియు పాకిస్తాన్ ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. తర్వాత రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ విచ్ దే హ్యావ్ నేమ్డ్ యాజ్. రీసెంట్గా శాస్త్రవేత్తలు న్యూ క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని కనుగొనడం జరిగింది. దానికి పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి మాలాసిడిన్స్. మాలాసిడిన్స్ అనేవి మెయిన్గా సాయిల్ బ్యాక్టీరియా నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాయి. తర్వాత రీసెంట్లీ జపనీస్ అండ్ డాష్ ఆస్ట్రోనాట్ ఫ్లోటెడ్ అవుట్ సైడ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. రీసెంట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవతలన స్పేస్ వాక్ చేసినటువంటి జపనీస్ ఆస్ట్రోనాట్తో పాటు ఇంకా ఏ దేశం ఆస్ట్రోనాట్ చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి అమెరికన్ ఆస్ట్రోనాట్. స్పేస్ వాక్ చేసినటువంటి ఆస్ట్రోనాట్స్ పేరు జపాన్కి చెందినటువంటి నోరిసిగో కనాయ్, అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రోనాట్ మార్క్ వాండెహే. తర్వాత రష్యన్ స్పేస్ ఏజెన్సీ డాష్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ప్రోగ్రెస్ MS-08 అండ్ అన్మాన్డ్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఫర్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొరకు అన్మాన్డ్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ అయినటువంటి MS-08ని సక్సెస్ఫుల్గా ప్రయోగించినటువంటి రష్యన్ స్పేస్ ఏజెన్సీ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రాస్కోమాస్. భారతదేశం యొక్క స్పేస్ ఏజెన్సీ పేరు ఇస్రో. తర్వాత ఇండియా సెకండ్ లోనార్ మిషన్ చంద్రయాన్-2 విల్ బి లాంచ్డ్ ఇన్. భారతదేశం యొక్క రెండవ లోనార్ మిషన్ అయినటువంటి చంద్రయాన్-2ని ఎప్పుడు ప్రయోగించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 2018. ఇది మొదటిగా మార్చ్ 2018లోనే ప్రయోగించాలి అనుకున్నారు, కానీ ఏప్రిల్ 2018కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కొరకు సుమారుగా 800 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే చంద్రయాన్-2 ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశం చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గర రోవర్ని ల్యాండ్ చేయాలన్న అటెంప్ట్ చేస్తుంది. భారతదేశం చంద్రయాన్-1 మిషన్ ద్వారా చంద్రుని పైన వాటర్ ఉన్నాయని గుర్తించడం జరిగింది. తర్వాత విచ్ క్యాబ్ ప్రొవైడర్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆటో ఉన్నతి ప్రోగ్రామ్ టు అసిస్ట్ ఇట్ ఆటో డ్రైవర్ పార్ట్నర్స్. ఇటీవల ఏ క్యాబ్ ప్రొవైడర్ ఆటో ఉన్నతి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా తమ కంపెనీ ఆటో డ్రైవర్ పార్ట్నర్స్కి సహాయాన్ని అందించడం కొరకు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఆ క్యాబ్ ప్రొవైడర్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఓలా. ఓలా వారు చలో బేఫికర్ అనే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కింద ఆటో డ్రైవర్స్కి సహాయాన్ని అందించడానికి ఆటో ఉన్నతి ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. తర్వాత రీసెంట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ లాంచ్డ్ ఇట్స్ గ్లోబల్ NRI సెంటర్ ఇన్. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గ్లోబల్ నాన్ రెసిడెంట్ ఇండియన్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి కొచ్చి. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి NRI కస్టమర్ సుమారుగా 33 లక్షల మంది ఉండడం జరిగింది. వారికి సేవలను పెంపొందించడం కొరకు ఈ NRI సెంటర్ని కొచ్చిలో ప్రారంభించారు. అలాగే వెల్త్ మేనేజ్మెంట్, SBI ఇంటెలిజెంట్ అసిస్ట్, ఫ్రీ పోస్ట్ బాక్స్ సర్వీస్, SBI మింగిల్ని కూడా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కొరకు ప్రారంభించడం జరిగింది. తర్వాత 6th కాన్ఫరెన్స్ ఆఫ్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రీజియన్ విల్ బిగిన్ ఇన్. 6వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి పాట్నా. ఈ కాన్ఫరెన్స్ని లోక్సభ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్ ప్రారంభించారు. ఇందులో ఆస్ట్రేలియా, బ్రిటన్, ఉగాండా, తోంగా వంటి దేశాల నుండి పార్టిసిపేట్ అవ్వడం జరిగింది.
తర్వాత రీసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ ఇనాగ్రేటెడ్ ద 8th థియేటర్ ఒలింపిక్ సెట్. రీసెంట్గా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 8వ థియేటర్ ఒలింపిక్స్ని ఎక్కడ ప్రారంభించాడు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ దగ్గర. ఈ 8వ థియేటర్ ఒలింపిక్స్ అనేవి 51 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. దీంట్లో సుమారుగా 17 నగరాల్లో 450 షోస్తో ఈ థియేటర్ ఒలింపిక్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. తర్వాత హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అకాడమీ అవార్డ్ ఎట్ ద ఆస్కార్స్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అవార్డ్స్ 2018. ఆస్కార్స్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అవార్డ్స్ 2018లో భాగంగా సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అకాడమీ అవార్డుకి ఎవరిని ఎంపిక చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి వికాస్ సతాయే. వికాస్ సతాయే భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇతను మరియు ఇతని టీం షూట్ ఓవర్ K1 కెమెరా సిస్టమ్కి చేసినటువంటి కాన్సెప్టులైజేషన్, డిజైనింగ్, ఇంజనీరింగ్, ఇంప్లిమెంటేషన్ చేసినందుకు కృషికి గాను ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. తర్వాత విచ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 ఎట్ ద 7th స్మాల్ బిజినెస్ అవార్డ్స్. 7వ స్మాల్ బిజినెస్ అవార్డ్స్లో భాగంగా స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017కి ఎవరిని గుర్తించారు? ఆన్సర్ వచ్చేసి మిల్క్ బాస్కెట్. మిల్క్ బాస్కెట్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి అలాగే అతిపెద్ద మైక్రో డెలివరీ ప్లాట్ఫామ్. దీన్ని 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. తర్వాత రీసెంట్లీ బాలీవుడ్ యాక్ట్రెస్ శిల్పా శెట్టి హాజ్ రిలీజ్డ్ ఆర్ సెకండ్ బుక్ టైటిల్. రీసెంట్గా బాలీవుడ్ నటి అయినటువంటి శిల్పా శెట్టి 2వ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ టైటిల్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ద డైరీ ఆఫ్ డొమెస్టిక్ దివా. ఈ బుక్లో ఆమె కుకింగ్ హెల్తీ, న్యూట్రిషియస్ మరియు డెలిషియస్ మీల్స్కి సంబంధించినటువంటి అసిల్ ఫ్రీ మెథడ్స్ని షేర్ చేయడం జరిగింది. శిల్పా శెట్టి యొక్క మొదటి బుక్ పేరు ది గ్రేట్ ఇండియన్ డైట్. ఈ బుక్ని 2014లో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత హూ ఈజ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవర్ టు స్కోర్ 500 రన్స్ ఇన్ ఏ బయలాటరల్ ఓడి సిరీస్. ద్విపాక్షిక ఓడి సిరీస్లో భాగంగా 500 పరుగులు చేసినటువంటి మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఈ రికార్డ్ని ఇటీవల జరిగినటువంటి ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా బయలాటరల్ సిరీస్లో భాగంగా ఈ రికార్డ్ని చేరుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్లీ హ్యాస్ బికమ్ ద ఓల్డెస్ట్ ఏటీపీ వరల్డ్ నెంబర్ 1 బై బీటింగ్ డచ్మన్ రాబిన్. రీసెంట్గా ఏటీపీ ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని సాధించడం జరిగింది. దాని ద్వారా అతి పెద్ద వయసులో నెంబర్ 1 స్థానాన్ని సాధించినటువంటి డచ్మన్ రాబిన్ స్థానాన్ని అధిగమించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి రోజర్ ఫెదరర్. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 17 మరియు 18 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ బిట్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.